పొసరుతిత్తులో రాళ్ళు మనం ట్రీట్మెంట్ చేసుకొని దానివల్ల అంటే చేసుకోకపోతే ఏం ప్రాబ్లం వస్తుంది మనకనే డౌట్ చాలా మందిలో ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే మనకి 100కి 20 మందిలోనే మ్యాక్సిమం 25%లోనే మనకి పొసరుతిత్తుల వల్ల రాళ్ళ వల్ల ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంది. 75 నుంచి 80 మందికి ఏ ప్రాబ్లం వచ్చే అవకాశం లేదు. వీటిని సైలెంట్ గాల్ స్టోన్స్ అంటారు. ఈ పేషెంట్స్ని మనం అబ్జర్వేషన్లో పెట్టుకోవచ్చు. కాకపోతే కొన్ని ఎక్సెప్షన్స్ ఉన్నాయి మనకి. హై రిస్క్ పేషెంట్స్, ఓల్డ్ ఏజ్ పేషెంట్స్ విత్ డయాబెటీస్ మరియు అదర్ కాంప్లికేషన్స్ ఉన్నప్పుడు ఈ సైలెంట్ స్టోన్స్ కూడా మనకి, ఎందుకంటే వాళ్ళకి ఎమర్జెన్సీ సర్జరీ అవసరమైనప్పుడు రిస్క్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనం ఎలెక్టివ్గా చేసుకోవడం మంచిది. ఈ రోజుల్లో మనం ఏసిమ్టమాటిక్ గాల్ బ్లాడర్ స్టోన్స్ లేదంటే సైలెంట్ గాల్ బ్లాడర్ స్టోన్స్ కూడా ల్యాపరోస్కోపీ సర్జరీ మనం ఆప్షన్ అయితే ఇస్తున్నాం పేషెంట్కి. అంటే రిస్క్లు, బెనిఫిట్స్ వర్సెస్ దానివల్ల సర్జరీ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ని అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళు అబ్జర్వేషన్లో ఉంటామంటే అలాగే ట్రీట్మెంట్ చేస్తున్నాము. లేదు వాళ్ళు రిస్క్ తీసుకోము, మేము మాకు ఈ ప్రాబ్లము, ఎస్పెషలీ రిమోట్ ప్లేస్లో ఉండే పేషెంట్స్, ఎక్కువ ఫ్రీక్వెంట్గా జర్నీ చేసే పేషెంట్స్కి ఎప్పుడు ఈ కాంప్లికేషన్స్ వస్తాయో, ఎప్పుడు పెయిన్ వస్తుందో తెలియదు కాబట్టి అటువంటి వాళ్ళకి మనం ఖచ్చితంగా డెఫినెటివ్ ట్రీట్మెంటే ఇస్తున్నాం, అంటే సర్జరీ చేస్తున్నాం. సో అదేవిధంగా చేసుకోకపోతే వచ్చే ప్రాబ్లమ్స్ ఏమిటి? మనకి నొప్పి రావడం కాకుండా అప్పుడప్పుడు దాన్ని బిలియరీ కాలిక్ అంటామని చెప్పాము. ఒక్కోసారి గాల్ బ్లాడర్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు, అంటే గాల్ బ్లాడర్ స్టోను నెక్ భాగంలో స్టక్ అయినప్పుడు అది వాసి చీమబట్టే అవకాశం ఉంది. ఆ చీమబట్టి ఒక్కోసారి కుళ్ళిపోయే అవకాశం ఉంది. ఆ కుళ్ళిపోయిన గాల్ బ్లాడర్ ఒక్కోసారి రప్చర్ అయిపోయి, అంటే పగిలిపోయి మనిషికి ప్రాణాపాయ ప్రమాదాలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా గాల్ బ్లాడర్ రాళ్ళు, అంటే ఎస్పెషల్లీ చిన్న రాళ్ళు జారి బైల్ డక్ట్, అంటే లివర్ నుంచి వచ్చే ట్యూబ్ని బ్లాక్ చేసి కామెర్లు, జ్వరము, నొప్పి వచ్చే అవకాశం ఉంది. దాన్నే మనం కొలాంజైటిస్ అంటాం. అదేవిధంగా రాయి జారిపడి ఒక్కోసారి ప్యాంక్రియాస్, అంటే క్లోమ గ్రంథి సంబంధించిన క్లోమరసం ఒక ట్యూబ్ ద్వారా ఈ బైల్ డక్ట్తో కలిసి చిన్న పేగులోకి ఓపెన్ కావడం జరుగుతుంది. ఆ భాగంలో ఈ రాళ్ళు పోయి బ్లాక్ అయినప్పుడు మనకి ప్యాంక్రియాటైటిస్, అంటే క్లోమ గ్రంథి వాస్తుంది. సో ఇది కొంచెం ప్రమాదకరమైన జబ్బు మిగతా కాంప్లికేషన్స్ కంటే. అదేవిధంగా రాళ్ళు, ఎస్పెషలీ 2 అంతకంటే ఎక్కువ సెంటీమీటర్స్ ఉండే రాళ్ళు గాల్ బ్లాడర్లో ఉండి ఎక్కువ సంవత్సరాలు ఉన్నప్పుడు గాల్ బ్లాడర్ మ్యూకోజాని ఇరిటేట్ చేసి గాల్ బ్లాడర్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. సో ఈ గాల్ బ్లాడర్ క్యాన్సర్ అనేది కడుపులో అన్నిటికంటే చాలా ప్రమాదకరమైన క్యాన్సర్. సో ఇవి మనకి గాల్ బ్లాడర్ రాళ్ళకి ట్రీట్మెంట్ చేయని దానివల్ల వచ్చే ప్రాబ్లమ్స్. కాకపోతే ఇవన్నీ 100కి 20 నుంచి 25%లోనే వస్తాయి. ఎవరు 25%లో ఉన్నారు, ఎవరు 75%లో ఉన్నారు చెప్పలేం కాబట్టి రిలేటివ్గా రిస్క్ ఉంది కాబట్టి. సో ఇక్కడ మనకి అబ్సల్యూట్ ఇండికేషన్ అనం కానీ రిలేటివ్ ఇండికేషన్ అంటాం. అంటే మనం పేషెంట్కి ఎక్స్ప్లెయిన్ చేసి రిస్క్ తీసుకోవడానికి కానీ, రిస్క్ ఎక్కువ ఉండే పేషెంట్స్కి కానీ, రిస్క్ తీసుకోకుండా మాకు ట్రీట్మెంట్ కావాలనే వాళ్ళకి మనం సర్జరీ చేసే అవకాశం ఉంది. దాన్నే రిలేటివ్ ఇండికేషన్ అంటాం. సో ఇది దీనికి సంబంధించిన ట్రీట్మెంట్.